శ్రీనివాస్ రెడ్డి సత్యరాశన్ రాసుకుంటారు, క్లోజ్ ఫ్రెండ్స్. దొంగనా కొడుకు ఒక్క క్యారెక్టర్ ఇందులో మొత్తం అందరూ ఇంట్రెస్ట్ నేను తప్ప. మాకు మంచి ఫ్రెండ్ అన్న, కనీసం డ్రైవర్ క్యారెక్టర్ కూడా వెళ్ళదు నాకు, బస్ డ్రైవింగ్ చేసిన ఇక్కడ మిమ్మల్ని ఇక్కడిగా సూపర్ అది అందుకనే ఉంది. కానీ ఇది నేను పిల్లలేదు. ఇది నేను నా డైరెక్టర్తో మాట్లాడుతుంటే ఆ సాంగ్ ఒకసారి ఒక సాంగ్ వినిపించాడు ఎప్పుడు 20 days బ్యాక్ 30 days బ్యాక్ డైరెక్టర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు కలిసి ఒకసారి పాట విన్నప్పుడు చాలా బాగుంది. చాలా బాగుందంటే ఇది స్టేజ్ ఎక్కి మొగస్థుతి కోసం చెప్పేది కాదండి, దైవ సాక్షిగా ఆ పాట ఇంట్లో పెట్టుకుని వంట వండుకూడదు మా వైఫ్, ఆ ఫోన్లో పెట్టుకుని రాత్రి పడుకునే ముందు ఆ బ్యూటిఫుల్ అదేదో భక్తి గీతంలో ఉంది, అది రొమాంటిక్ సాంగ్లో నాకు అర్థం ఉంది నాకు అది. ఐ మీన్ ఆ పాట పెట్టుకుని రాత్రి అంతా టీవీ చూసి అయిపోయిన తర్వాత మా పాప వింటుండేది, అది అంత బాగుంది. సో ఆ పాట విజువల్గా ఎలా ఉంటుందో చూద్దామని చెప్తే రేపు పని పోస్ట్ పోన్ చేస్తే ఇవాళ ఈ సాంగ్ టీజర్ లాంచ్ అని చెప్తే సాంగ్ చూడడానికి వచ్చాను. నిజంగా అంతమించే లేదండి నిజంగా. సేమ్ చూసన్న అదే సాంగ్ మా నాకు ఇయర్ ఫోన్స్ పెట్టి మొన్నటి కూడా పెట్టింది తినేసి అలాగా పాట వింటూ. వెరీ గుడ్, అలాగే తింటుండు. థ్యాంక్ యూ సో మచ్ వెరీ మచ్ అండి. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్ రెడ్డి అండ్ డైరెక్టర్ గారికి, ప్రొడక్షన్ కూడా. అమ్మాయి సముద్రం లాంటిదిరా, కవ్విస్తుంది, మురిపిస్తుంది. నేను నీకు నచ్చలేదా? ఏముందవరా, దేవతరా తను. చేతనైతే మనం అందరూ చేపలు పట్టుకోవాలి కానీ చెయ్యంది వద్దురా. రేపు వస్తావు కదా.